Voice is clear? మా వాయిస్ వినపడుతుందా? లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. అందరూ కూడా గణపతి నిమజ్జనంలో ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు ఐ థింక్. యా. ఓకే. లైక్ బ్లెస్సీ నిన్నది డేట్ మార్చేసరికి వచ్చేసిందా? Sir, వచ్చేసింది సార్ మార్చేసరికి. చూడు డేట్ ఎఫెక్ట్ గా చూడు. అసలు ఎస్ఏపి లో ఎలాంటి ఎర్రర్ లేదు. బట్ కానీ సిస్టమ్ అవును లో సార్. డేట్ మార్చడం వల్ల అది పాస్ అయింది. అవును సార్. సో అదే చెప్పాను కదా, ఎందుకంటే మాక్సిమం ప్రతి ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ఫస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత మంత్ ఉంటుంది, తర్వాత ఇయర్. నీ దాంట్లో ఫస్ట్ మంత్ డేట్ ఉండడం వల్ల ఆ ఎంట్రీ పాస్ కాల. అదే. అవును సార్. అసలు ఎలాంటి ఎర్రర్ లేదు చూడు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు, కానీ ఎర్రర్ అని చూపిస్తుంది. అదే. ఓకే, గుడ్. ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి ఫుల్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేసాం. ఓకే. సో టుడే క్లాస్ లో మనం డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ ని ఎందుకు యూజ్ చేస్తాము, అసలు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనే క్లాస్ టుడే మనం డిస్కషన్ చేద్దాం. సో డన్నింగ్ అంటే ఏంటి, దీన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గుడ్స్ క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు, అండ్ పర్చేజ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, బట్ ఎక్కువగా దీన్ని సేల్స్ కి ఉపయోగిస్తారు. క్రెడిట్ కి ఒక కస్టమర్ కి సేల్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనము ఒక కస్టమర్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేస్తాం. సేల్ చేసిన తర్వాత సో వాళ్ళు అంటే కస్టమర్స్ మనకు డబ్బులు పే చేయాలి. డబ్బులు పే చేయకపోతే మనము కస్టమర్స్ కి నోటీసులు పంపిస్తాం. నోటీసులు అనేది పంపిస్తాం. సో మాక్సిమం నోటీసెస్ ఎన్ని పంపించచ్చు? 9 డన్నింగ్ నోటీసులు పంపించచ్చు. కానీ మినిమం మనం 4 పంపించాలి. అంటే ఆ 4 పంపిస్తే బెటర్. లేదంటే ఆ కస్టమర్ లాస్ అయిపోతాం మనం. ఓకే. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని అడుగుతా ఉంటే వాళ్ళు ఏంటి కస్టమర్స్, ఈ యొక్క సప్లయర్ మనకి ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళు సప్లయర్‌ని మారుస్తూ ఉంటారు. యాజ్ పర్ 9 డన్నింగ్ నోటీసుల వరకు పంపించచ్చు. కానీ మినిమం మనం 4 పంపించాలి. ఓకే. సో ఎందుకంటే స్టాక్ అనే గూడ్స్ అనేది మనము అప్పుగా ఇస్తున్నాం. అతను ఎన్ని రోజులు కూడా పే చేయకపోతే మనకు డబ్బులు లాసే కదా! అలాంటి కస్టమర్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సో కాబట్టి మంత్లీ మనము ఒక రిమైండర్ నోటీస్ అంటారు. మనకి ఈఎంఐలుంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు నెల నెలా నువ్వు ఇంత ఈఎంఐ కట్టాలని అలర్ట్ చేస్తా ఉంటారు. ఓకే. అలర్ట్ అనేది చేస్తా ఉంటారు. నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేసినా కూడా మాక్సిమం సాలరీ నీ అకౌంట్‌లో పడేది 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల నీ అకౌంట్‌లో డబ్బులు వేస్తారు. ఈ 1 నుంచి 5 తారీఖు లోపల నీ అకౌంట్‌లో డబ్బులుండాలి. ఈఎంఐ కట్ అవ్వాలంటే. ఓకే. కంపల్సరీగా ఆ డేట్‌లలో నువ్వు పెట్టుకుంటే 5 తేదీ లోపల బజాజ్‌లో గాని, ఏదైనా గాని కట్ అయిపోతుంది. అది కట్ అయిపోతుందనమాట. ఓకే. సో, దీంట్లో మనము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలుగుతాం, దీని యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయని కూడా మనం ఒక జస్ట్ థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం డిస్కస్ చేద్దాం. చూడండి. పీపీటీ కనపడుతుందా? యాహ్! సో, డన్నింగ్ plays a vital role in accounts receivables. Dunning is similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices
record and ask for payment to be made. We configure dunning program for accounts receivables and accounts payable. అకౌంట్స్ పేయబుల్ కంటే అకౌంట్స్ రిసీవబుల్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే. ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ కానీ, ఓపెన్ ఐటమ్స్‌లో ఉన్న ఇన్వాయిసెస్ కానీ, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ కానీ ఏవున్నా కూడా కస్టమర్‌కి ఒకసారి రిమైండర్ పంపిస్తూ ఉంటారు. మీరు డబ్బులు పే చేయాలి, డబ్బులు పే చేయాలి అనేసి. సో, దీన్ని మనం ఎఫ్‌బి ఎంపీలో ఎఫ్‌బిఎంపీలో మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఎఫ్‌బిఎంపీలో మనం ఒకే కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంతా దీంట్లో చేస్తాం. దీంట్లో మెయిన్‌గా డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్ ఇవి మూడిటిని మనం కవర్ చేస్తాం. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ డన్నింగ్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్. డన్నింగ్ ప్రొసీజర్ చేయాలి. తర్వాత డన్నింగ్ లెవెల్స్ నోటీసులు ఎన్ని పంపిస్తే చూడాలి. అప్పుడుకి వినకపోతే చార్జెస్ వేస్తాం. అప్పుడుకి వినకపోతే మినిమం అమౌంట్స్‌లో మనము నోటీసులు పంపిస్తాం. లీగల్ నోటీస్. తర్వాత టెక్స్ట్ ఉంటుంది. తర్వాత దాని ఫైనల్‌గా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూస్తాం. చూడండి. డన్నింగ్ ప్రొసీజర్. ఈ డన్నింగ్ ప్రొసీజర్ కస్టమర్స్‌ని, వెండర్స్‌ని కంట్రోల్ చేస్తుంది. దీని యొక్క పాత్ర. ఈ డన్నింగ్ ప్రొసీజర్ క్రియేషన్ చేసుకొని మనము కస్టమర్ మాస్టర్ లెవెల్‌లో బ్యాక్ ఎండ్‌లో అసైన్ చేయాలి. అప్పుడే ఇవి సాల్వ్ అవుతాయి. డన్నింగ్ లెవెల్స్. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ పంపించచ్చు. మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకే మనం సెట్ చేస్తాం. డన్నింగ్ ఏరియాస్. సో, క్లయింట్, కంపెనీ కోడ్ విచ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ డన్నింగ్ ప్రోగ్రామ్. సో, మనము ఏదైతే కాన్ఫిగరేషన్ చేసి ఉంటామో అది మన లాస్ట్‌లో క్లయింట్ ఆర్ కంపెనీ కోడ్‌కి బ్యాక్ ఎండ్‌లో అసైన్ చేస్తాం. ఇది ఎలా అనేసి. సో, డన్నింగ్ ఇంటర్వెల్స్. గ్రేస్ పీరియడ్ 3 డేస్. గ్రేస్ పీరియడ్ 3 డేస్. అంటే ఇప్పుడు 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల మన అకౌంట్‌లో డబ్బులుండాలి. ఓకే. ఇమ్మీడియేట్‌గా 1 తారీఖులో ఎవరికీ ఉండదు. 1 + 3 = 4. అంటే 1 తారీఖు నుంచి 3 తారీఖు వరకు గ్రేస్ పీరియడ్స్ అనమాట. ఆ లోపల మన అకౌంట్‌లో డబ్బులుండాలి. మాక్సిమం 3 తేదీ కట్టవ్వచ్చు. 4 తేదీ కూడా కట్టవ్వచ్చు. ఒకవేళ 3 తేదీ కట్ అయిపోయింది. ఇది ఫస్ట్ నోటీస్‌లో మనం పంపిస్తాం 3 తారీఖున. అదే 3 తారీఖు నుంచి 10 రోజులు గ్యాప్ ఇచ్చి 13 తారీఖున సెకండ్ నోటీస్ పంపిస్తాం. మళ్ళా 13 తారీఖు నుంచి 10 డేస్ గ్యాప్ ఇచ్చేసి 23 తారీఖున పంపిస్తాం. 23 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 3 తారీఖున పంపిస్తాం. 10 రోజుల కంటే తక్కువ ఉండకూడదు. కరెక్ట్ 10 రోజులు ఉండాలి. ఒకవేళ మనం నోటీస్ జనరేట్ చేసినప్పుడు 10 రోజుల కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. తక్కువ మాత్రం ఉండకూడదు. అప్పుడు వినలేదు డన్నింగ్ చార్జెస్ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వినలేదు డన్నింగ్ ఇంట్రెస్ట్ కూడా దాని మీద యాడ్ చేస్తాం. అప్పుడు వినకుంటే లీగల్ నోటీస్ పంపిస్తాం కస్టమర్‌కి. ఇతను మాకు డబ్బులు పే చేయలేదు. స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకొని వెళ్ళాడు అనేసి. సో, డన్నింగ్ ద్వారా ఏమేమి క్లియర్ చేయొచ్చు ఇంకా అంటే ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రియేటెడ్ ఆర్ పార్షియల్లీ పెయిడ్. ఇన్వాయిసెస్ దట్ ఇంక్లూడ్ ఇన్‌స్టాల్‌మెంట్స్, ఏఆర్ క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్. డన్నింగ్ కీ 4 నోటీసెస్ మాక్సిమం కస్టమర్‌కి పంపిస్తాం. వాళ్ళు 2 నోటీసెస్‌లోనే మనకు అమౌంట్ ఇచ్చేసారంటే మనము ఇన్వాయిస్ లెవెల్‌లో ఇంకా వాళ్ళకు రిమైండర్ నోటీస్ వెళ్ళకుండా స్టాప్ చేస్తాం. డన్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్. సో, మనకు రెగ్యులర్ కస్టమర్ ఒకసారి, 2 సార్లు ఇబ్బందయింది. డబ్బులు కట్టలేకపోయాడు ఇన్ టైమ్‌లో. సో, అలాంటప్పుడు మనం కస్టమర్ మాస్టర్ లెవెల్‌లోనే వాళ్ళకి ఇన్వాయిస్‌లు వెళ్ళకుండా బ్లాక్ చేయొచ్చు. అది ఎలా? కాన్ఫిగరేషన్ స్టెప్స్. డన్నింగ్ ప్రొసీజర్, ఎఫ్‌బిఎంపీ, కస్టమర్ చేంజెస్, XTK02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB70, క్రెడిట్ మెమో, FB75, కస్టమర్ లైన్ ఐటెమ్ డిస్ప్లే, FBL5N, డన్నింగ్ రన్, F150. ఇది మనకి థియరీ. చూడండి. సేపు ఓపెన్ చేస్తున్నాను.
సో ఎఫ్బి ఎంపీలోకి వెళ్తున్నాను. న్యూ ప్రొసీజర్, కంపెనీ కోడ్ ఇవ్వండి. అండ్ జాస్ కదా, జాగ్. రన్నింగ్ ఇంటర్వల్ ఇన్ డేస్. రన్నింగ్ ఇంటర్వల్ ఇన్ డేస్ 10. నెంబర్ ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ 4. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ మాక్సిమం 3 days. ఇంట్రెస్ట్ ఇండికేటర్ 1. స్టాండర్డ్ బ్యాలెన్స్ ఇన్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ టర్నింగ్ జాగ్ 1. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. సో ఇక్కడ చూడండి, రెఫరెన్స్ రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్ జాగ్ 1. ఇది మనకు అన్నిటికీ లింక్ అవుతుంది పైన రన్నింగ్ ప్రొసీజర్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ స్టెప్ రండి. రన్నింగ్ లెవెల్, ఇక్కడ పైన రన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ 3వ తారీఖున నోటీస్ పంపించచ్చు, 13వ తారీఖున, 23వ తారీఖున, 33వ తారీఖు, అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖు. అప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్ ఎలాంటి అమౌంట్ చార్జ్ చేయండి. థర్డ్ నోటీస్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. ఫోర్త్ నోటీస్ ఇది ప్రింట్ చూడాలి కదా మనం. వీటిని ప్రింట్ చూడాలంటే మనం వీటిని సెలెక్ట్ చేయాలి. అప్పుడు వీలు లేదంటే ఆల్వేస్ రన్నింగ్ ఇన్ లీగల్ నోటీస్, ఇది కూడా టిక్ మార్క్ పెట్టవచ్చు. సో తర్వాత చార్జెస్, మినిమం చార్జెస్, కరెన్సీ ఐఎన్ఆర్, నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. ఫస్ట్ నోటీస్ 100, సెకండ్ నోటీస్ 200, థర్డ్ నోటీస్ 300, 400. నెక్స్ట్ మినిమం అమౌంట్స్. ఇంట్రెస్ట్, సో ఇది మినిమం ఇంట్రెస్ట్. తర్వాత మనకి డన్నింగ్ టెక్స్ట్. చూడండి, కస్టమర్కి వెండర్కి రెండింటికి యూజ్ అవుతుంది, బట్ ఎక్కువ కస్టమర్ని యూజ్ చేస్తారు. కంపెనీ కోడ్ ఇవ్వండి, జాగ్ 1. ఎంటర్. సో మా న్యూ కంపెనీ కోడ్ తీసుకుని మన జాగ్ 1 కంపెనీ ఇచ్చేసారంటే బయట ఎక్కడన్నా వచ్చేస్తుంది. చూడండి, డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. మనం ఏ నోటీస్ ఆ నోటీస్ సపరేట్గా పంపించినప్పుడు సపరేట్ అవుతుంది కాబట్టి ఆ రెండింటిని ఈక్వలైజేషన్ చేసుకుంటాం ఇక్కడ జనరేట్ అవ్వడానికి. ఇలా సేవ్ చేయండి.
అది సేవ్ చేస్తూనే మళ్ళీ ఈ ప్లేస్‌లోకి వస్తాం. ఓకే. మళ్ళీ డన్నీ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. ఓకే ఇవ్వండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనం డన్నింగ్ ఒక లెవెల్ ప్రింట్ ఇచ్చేటప్పుడు అది రావాలంటే ఈ యొక్క ప్రొసీజర్‌ని మనం టైప్ చేయాలి. F150_B_డన్_01 మీకు ఇలాగ నేను చాలా మంది చెప్పి ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ కిందనే ఉంటుంది డిఫాల్ట్‌గా. మీరు అక్కడ చేయండి. ఇది నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. సో దీనిలో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కూడా మనం టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. దానికి కూడా అప్లికబుల్ అవుతుంది. బ్యాక్. ఇప్పుడు ఇక్కడ డన్నింగ్ స్పెషల్ జిఎల్ ఇన్ ట్రాన్సాక్షన్స్ అని నేను ఎస్ పెట్టలేదు, టిక్ మార్క్ పెట్టలేదు. బట్ ఇక లెఫ్ట్ సైడ్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వెళ్ళిన తర్వాత అవి రెండు కస్టమర్కి వెండర్కి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బయట సెలెక్ట్ లాగా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసిందా డన్నింగ్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ టిక్ మార్క్. సో తర్వాత క్రెడిట్ బ్యాలెన్సెస్ కూడా ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం. సో దీన్ని కూడా టిక్ మార్క్ పెట్టుకొని మనం సేవ్ చేయొచ్చు. ఇలా ఇది ఫైనల్ కాన్ఫిగరేషన్ సెటప్. ఓకే, జస్ట్ ఒకసారి చూడండి. ఓపెన్ ఇట్. ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ 10 days ఉంటుంది. నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4, లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3, ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1. తర్వాత డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళాం. మనము టిక్ మార్క్ అనేది పెట్టుకున్నాం, ప్రింటింగ్ రావాలి కాబట్టి మనం టిక్ మార్క్ పెట్టుకున్నాం. తర్వాత చార్జెస్ 100, అంటే డబ్బులు ఇన్ టైంలో ఇవ్వకపోతే ₹100, ₹200, ₹300, ₹400 మనం చార్జెస్ యాడ్ చేసాం. సో తర్వాత మినిమం అమౌంట్స్ అప్పుడు ఇప్పుడు వినకపోతే మళ్ళీ మినిమం అమౌంట్స్ ₹25, ₹50, ₹70, 75 అలా ₹100 కూడా యాడ్ చేసాం. ఓకే. సో ఈ విధంగా మనము ఎంటర్ చేసుకోవడం జరిగింది. యా. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ లో ప్రొసీజర్ అసైన్ చేయాలి. XD02. కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి. మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ. ఇక్కడ చూడండి డన్నింగ్ ప్రొసీజర్ జాక్ 1. ఇలా ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతవరకు బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి. డన్నింగ్ బ్లాక్ కావాలంటే ఇలా చేయొచ్చు. మనం ఇన్వాయిసెస్ రైజ్ చేసిన తర్వాత ఇక్కడ డన్నింగ్ లెవెల్స్ 4 ఇక్కడ కనబడతాయి. సేవ్. ఇలా ఎంతమంది అంటే అంతమందికి బ్యాక్ ఎండ్లో డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. కావ్య ఐటీ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు FB70లోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయాలి. చూడండి, నోటీస్ 1 2వ తారీఖున, అంటే లాస్ట్ మంత్ 2వ తారీఖున పోస్ట్ చేస్తాను. 3వ తారీఖున కూడా ఒకటి పోస్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఒక 10 days తర్వాత 13వ తారీఖున సెకండ్ నోటీస్ పంపిస్తాను. మళ్ళీ 10 రోజుల తర్వాత థర్డ్ నోటీస్ జనరేట్ చేస్తాను 23వ తారీఖున. మళ్ళీ నెక్స్ట్ మంత్ 8వ తారీఖున 10 days తర్వాత మళ్ళీ ఫోర్త్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాను.
ఇవి నేను లాస్ట్ మంత్ వెనక నుంచి తీసుకొని వస్తాను. రియల్ టైమ్‌లో స్టార్టింగ్ డే నుంచే ఉంటది. బట్ మీకు అర్థం అవ్వడానికి కాన్సెప్ట్ నేను 1 మంత్ బ్యాక్ తీసుకుంటున్నాను. ఇవేమో 1 మంత్ బ్యాక్‌లో ఎంట్రీస్ పాస్ చేస్తాం. నోటీసులు జనరేట్ చేసేటప్పుడు మాత్రం మనం ప్రెజెంట్ డే నుంచే జనరేట్ చేస్తాం. ఓకే. ప్రెజెంట్ డేట్ నుంచి. ప్రెజెంట్ డేట్ నుంచి 10 డేస్ గ్యాప్ ఇస్తూ మనం నోటీస్ జనరేట్ చేస్తాం. ఓకే. చూడండి. FB70 కస్టమర్ సెలెక్ట్ చేస్తున్నాను. 02/08/2025. సేల్స్ అకౌంట్ తీసుకోండి. ఒక డేట్ వెనక వేసాం కాబట్టి అలా ఎర్రర్ చూపిస్తున్నాయి. పర్లేదు. సేవ్. మళ్ళీ కస్టమర్ని తీసుకోండి. డేట్ 03/07/2025. FB75 క్రియేట్ మెమోలో కూడా పోస్ట్ చేయొచ్చు. 4వ తారీఖున కూడా పోస్ట్ చేస్తాను. /n FB75. FB70 ఒకటి క్రియేట్ మెమో కూడా పోస్ట్ చేశాను. మళ్ళీ FB70లోనే మళ్ళీ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు 13వ తారీఖున ఇస్తాను. సిమ్యులేట్. సేవ్. మళ్ళీ 23వ తారీఖున ఇస్తున్నాను.
మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ 3వ తారీఖున ఇస్తాం. రెండో తారీఖున, 3వ తారీఖున, 13వ తారీఖున, 23వ తారీఖున, తర్వాత 3వ తారీఖున పోస్ట్ చేస్తాం. ఇన్వాయిస్ పోస్టింగ్స్. ఎఫ్బి ఎల్5 ఎన్లేక్ వెళ్ళి ఒకసారి చూద్దాం. /n ఎఫ్బి ఎల్5 సో ఎగ్జిక్యూట్. మనోజ్ కదా. ఉన్నాయా? డిజి, డిఆర్. ఓకే. సో ఇప్పుడు నోటీసులు జనరేట్ చేద్దాం. F150. సో ఈ రోజు డేట్ ఇవ్వాలి. ఓకే, ఈ రోజు డేట్ ఇస్తున్నాం. నోటీస్ 4 digits తో ఐడెంటిఫికేషన్ నంబర్ యూనిక్ గా పెట్టుకోవాలి. జాగ్ 1 అని ఇచ్చా. ఏదైనా పెట్టుకోండి, జాగ్ 1 కాదు, 1 2 3 4 ఏదైనా పెట్టుకోవచ్చు. పారామీటర్స్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. సేమ్ కంపెనీ కోడ్, కస్టమర్, రీసెలెక్షన్, నో నీడ్స్, అడిషనల్ లాగ్ 440000 0011 స్టేటస్ సేవ్. ఓకే, సో తర్వాత షెడ్యూల్ LP01 అనేది డిఫాల్ట్ గా SAP వాడు ఇచ్చింది చూసుకోవడానికి. సెలెక్ట్ ఇట్, స్టార్ట్, షెడ్యూల్, ఎంటర్. చూసారా? 1 notice generated, which one are to be sent, 1 notice printed. ఏదైనా ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చినా ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రింట్ లాగ్లో ఎక్కడైనా ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. రన్నింగ్ లిస్ట్, ఇది ప్రోగ్రామ్ ప్రీ డిఫైన్ ఉంటుంది. ఓకే ఇచ్చిన తర్వాత
ఇక్కడ నోటీస్ 1 జనరేట్ అవుతుంది ఈ ప్లేస్లో. టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 1,10,000 ఉంది. 1,10,000 ఇక్కడ చూపిస్తుందా? ఓకే, బ్యాక్. సో తర్వాత శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. సనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ప్లే. ఫస్ట్ డన్నింగ్ లెటర్ ఆర్ నోటీస్. సో పేరు, అడ్రస్, ఓకే, మ్యాటరు, ఫస్ట్ డన్నింగ్ లెటర్, అమౌంట్. డన్నింగ్ ఛార్జెస్ 100 రూపీస్. మ్యాటర్ కూడా ఒక్కొక్క ఇన్వాయిస్ లో మారుతూ వస్తుంది. దీస్ ఇన్వాయిసెస్ లిస్టెడ్ బిలో ఆర్ టు డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పేడ్ ద అమౌంట్స్ డ్యూ ఇన్ ద మీన్ టైమ్, ప్లీజ్ డిస్గ్రేడ్ దిస్ లెటర్, దిస్ రికార్డ్ దిస్ లెటర్ సిన్సియర్లీ. ఒక్కొక్క డన్నింగ్ లెటర్స్ లో మ్యాటర్ మారుతూ వస్తుంది. ఇది నోటీస్ 1. ఓకే, ఈ రోజు డేట్ నుంచి మళ్ళీ నీకు 10 రోజులు గ్యాప్. 1 డే తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ 10 ఇవ్వచ్చా? 10, 9, 25. 1 డే ఎక్కువనే ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు. ఐడెంటిఫికేషన్ మార్చండి. జాక్ 2 పారామీటర్స్ 10. మనోజ్ ఎస్. షెడ్యూల్ LP01 కంటిన్యూ. షెడ్యూల్. సెకండ్ నోటీస్ జనరేట్ అయ్యింది. వచ్చింది ఇక్కడ 2 అని. నోటీస్ 2 శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. సెకండ్ నోటీస్. ఇక్కడ మ్యాటర్ కావాలంటే ఆ పేపర్ కూర్చొని మీకు కావాల్సిన మ్యాటర్ కావాలంటే మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సెకండ్ నోటీస్ లో మారించుకోండి. సో వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ యువర్ రిమైండర్ అబౌట్ ద డ్యూ డేట్ ఆఫ్ అవర్ ఇన్వాయిసెస్. Until now, however, we are unable to find any record of the incoming payment at the due date. Please transfer these overdue amounts immediately. If this dunning letter is again unsuccessful, we will unfortunately have to calculate interest on areas. చిన్న చిన్నగా వార్నింగ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. డన్నింగ్ ఛార్జెస్ 200. మొత్తం ఆ నోటీస్ ఫార్మాట్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ 10 days గ్యాప్. 21 అని ఇవ్వచ్చు. 1 డే ఎక్కువనే పర్వాలేదు, తక్కువ మాత్రం ఉండకూడదు. 21 నోటీస్ 21 ఇస్తున్నాను. జాగ్ 3 షెడ్యూల్ LP01 థర్డ్ నోటీస్ జనరేట్ అయింది. నోటీస్ 3 శాంపుల్ ప్రింట్అవుట్ LP01
చూడండి. థర్డ్ రన్నింగ్ లెటర్, రన్నింగ్ charges 300. Since you have not reached to our previous running letters, we have had to calculate interest on arrears to the amount of 9250. For the items due as well as for the interest on arrears, we are now giving you a last payment period up until the debt. If you don't keep this payment detail deadline, we will unfortunately have to apply for a court order for our receivables to the amount of INR. Sincerely. ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చేస్తున్నాం. కోర్టులో లీగల్‌గా వేస్తాం కేస్ అనేసి. ఇంక ఫైనల్‌గా మళ్ళీ 10 డేస్ గ్యాప్. 1వ తారీఖున ఇస్తా. నోటీస్ 4. వచ్చిందా? ఇంటర్నల్ ఆర్డర్. ఇలా అమ్మా 400. రన్నింగ్ చార్జెస్ 400. సో దిస్ ఈస్ ద రన్నింగ్ కాన్ఫిగరేషన్. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. సార్ ఇందులో క్రెడిట్ నోట్ ఒకటి క్రెడిట్ మెంబర్స్ ఒకటి క్రియేట్ చేసినాం కదా సార్. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దట్ ట్రాన్సాక్షన్ సార్? ఏం లేదండి. క్రెడిట్ అంటే ఇప్పుడు మనం పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ చేస్తాం కదా! అంతే. ఆ, అంతే. ఓకే. క్రెడిట్ మెమో అంటే అదే. దానికి డన్నింగ్కి ఏ రకమైన సంబంధం లేదు. క్రెడిట్ మెమో అంటే రివర్స్ ఏదైనా రిటర్న్స్ ఓకే వచ్చినప్పుడు ఓకే. రివర్స్. ఈ చాప్టర్ లో చెప్పేసరికి అందు గురించి అడిగాను సార్. జస్ట్ అదొక ఎక్స్ట్రా ఫీచర్ అండి అంతే. ఓకే. ఓకే. యా. SP01లో మనం ఏవైతే జనరేట్ చేసింటామో నోటీసులు అవి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. SP01లో మనం ఇది చూస్తాం. స్పూల్ అంటాం దాన్ని. ఇలా. ఓకేనా? డన్ గైస్. సో టుమారో ఏపీపీ స్టార్ట్ చేస్తాం. ఒక ఇంపార్టెంట్ టాపిక్. యా. ఓకే మా ఎనీ డౌట్స్? శాంతి, లైక్ ఎస్సి, ప్రకాష్ గారు. యా. బాయ్. No, sir. It's clear, sir. యా. డన్.